ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. కేవలం దేవుని కృప వలన మాత్రమే ఉదయాన్నే లేచి దేవునికి ప్రార్థన చేసుకోవడానికి, దేవుని వాక్యం వినడానికి కేవలం దేవుని కృప వలన మాత్రమే జరుగుతుందండి. ఈ ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మనల్ని బలపరిచే మాట రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండినట్లు నీవు వచ్చేదివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాను. ఆమెన్. ఈ ఉదయకాలమందు ప్రభువారు మనకు వాగ్దానం చేయుచున్నారు. రూతు గ్రంథం ద్వారా యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. మరి రూతు గారు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం అనుగ్రహించాడు. రూతు వెళ్ళిపోయవలసిన అవకాశము, పరిస్థితి అన్నీ ఉన్నా కానీ అత్తను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనమని అత్తని అలా వెంటబెట్టుకుని ఉన్నందుకు ఆవిడ చేసిన ఆ మంచి కార్యాన్ని బట్టి తను చాలా గొప్పగా ఆశీర్వదించబడింది. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళిలో ఆవిడ చేర్చబడడానికి గొప్ప కృపను దేవుడు అనుగ్రహించారండి. మనము చేసిన దానికే దేవుడు మనకు ప్రతిఫలన అనుగ్రహిస్తారు. మనం ఏదైతే విత్తుతామో దాన్ని కోయడానికి మాత్రమే దేవుడు మనకి అనుమతినిస్తాడు. హల్లెలూయా. మనం విత్తనం వేసినదే మాత్రమే కోయడానికి సిద్ధపాటు కలిగి ఉండాలండి. మనము చేసిన దానికి మాత్రమే ప్రతిఫలం పొందుకుంటాం. ఆమెన్. దేవుడి మాట విని దేవుడి ఆజ్ఞ చొప్పున మనం గైకొనొచ్చు. దేవుని యందు భయభక్తులతో మనం జీవిస్తే ఆయన యొక్క దేవదూత ఎప్పుడు మనకి కావలిగానే ఉంటుంది. మన ప్రతి కోరికను దేవుడు ఆయన గుప్పలు విప్పి తీర్చడానికి సిద్ధంగానే ఉంటారు. కేవలం మనం చేసిన దానికి ప్రతిఫలం మాత్రమే మనం అనుగ్రహిస్తామండి. మనం యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటామా, నిజంగానే ధన్యులము. దేవుడి మాట వింటున్నామా, నిజంగానే ధన్యులము. తప్పకుండా దేవుడు మనము నడవవలసిన మార్గాన్ని మనల్ని నడిపిస్తారు. మనకు ముందుండైనా వెన్నంటే ఉండి మనల్ని నడిపిస్తారు. దేవుని మాట వింటే. ఒకవేళ దేవుని మాట వినకపోతే, మనకు నచ్చినట్లుగా మన జీవితాన్ని మనం బ్రతకాలని ఆశపడితే, మనలో ప్రార్థనా శక్తి లేకపోతే, ప్రార్థన లేకపోతే, దేవుడి అంటే భయం లేకపోతే దానికి తగినట్లుగానే ఫలాన్ని మనం చూస్తామండి. మనం ఏమి విత్తుతామో అదే కోస్తాము. దేవుడు సెలవిస్తున్నారు, ఎవడు నాలో నిలిచినో, నేను ఎవరిలో నిలిచిన వాళ్ళు మాత్రమే బహుగా ఫలిస్తారు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. అవునండి. మనం ప్రార్థన ద్వారా మనకున్న ప్రతి పరిస్థితిని మనం చక్కబెట్టుకుందాం. కేవలం ప్రార్థన ద్వారా మన పరిస్థితులు మనం చక్కబెట్టుకునే స్థితి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ఆమెన్. ఆయన మనకు సంపూర్ణమైన బహుమానాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నారు. నిజమే. మనం ఆయన మాట వింటూ ఆయన యందు మనం భయభక్తులు కలిగి జీవిస్తూ మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే దేవుడు తప్పకుండా సంపూర్ణమైన బహుమానాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. నిత్య జీవంలోనికి మనందరినీ కూడా దేవుడు నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కలిగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ దయని బట్టి, మీ కృపను బట్టి నైనా ఈ ఉదయకాలమే మీరు మాతో మాట్లాడారయ్యా. నీవు చేసిన దానికి నువ్వు ప్రతిఫలం పొందుకుంటావు. యెహోవా దేవుడు రెక్కల కింద నువ్వు సురక్షితంగా ఉంటావు. దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహిస్తున్నారని వాగ్దాన రీతిగా మమ్మల్ని అందరినీ బలపరిచిన దేవా, మీకే స్తుతి, మీకే స్తుతి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం ఎవరైతే మీ మీద ఆధారపడి పరిపూర్ణంగా నేను ఈ వాక్యాన్ని వింటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం ఫలింపులోనికి వచ్చినట్లు మీరు సహాయం చేయండి. అందరినీ సురక్షితంగా ఉంచండి. వారికి చేసిన క్రియలకు ప్రతిఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభా. సంపూర్ణమైన బహుమానాన్ని అనుగ్రహించండి. ఈ సమయంలో బిడ్డలు వీటి నిమిత్తం అయితే ప్రార్థన చేసుకుంటున్నారో వారి ప్రార్థన అంగీకరించి వారికి కావలసిన ఈవులను నైనా దేవా స్తోత్రంనైనా మీరు తీర్చి సమృద్ధిని వారందరికీ కూడా మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషము, సమాధానం ఉండినట్లు మీరు సహాయం చేయండి. బలహీనులను బలపరచండి, ఆరోగ్యాలు దయచండి. ఈరోజు ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డలకి కాపుదల కృప అనుగ్రహించండి అయ్యా. నీ రాకపోకలింది యెహోవా నిన్ను కాపాడిన వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డల పట్ల మీరు అద్భుతమైన కార్యాలు జరిగించి మరొక సంవత్సరం పొడిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మీకు వందనాలు. విదేశీ ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ కాపుదల కృప, ఆరోగ్యం మీరు దయచేయండి ప్రభువా.
మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. చదువుతున్న వరకు మీ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఎగ్జామ్ రాస్తున్న వారి పట్ల అద్భుతమైన కార్యాలు జరిగించండి. ఇంటర్మీడియట్ బిడ్డలను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కొడుగ్గాని ఎడమగాని త్రొట్టెలుగా నిత్యం నీలో నిలిచినట్లు మీరు సహాయం చేయండి. చండి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని కాపుదల కృపాన్ని గ్రహించండి. బాలింతలు జ్ఞాపకం చేసుకోండి. పసిబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా మీకు స్తోత్రాలు. గర్భఫలం కోసం ఎదురు చేస్తున్న బిడ్డలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల కృప అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు. మా ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేశాల మధ్య శాంతి సమాధానం ఉండేటట్లు మీరు సహాయం చేయండి. ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచండి ప్రభా. మీకు స్తోత్రాలు. ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. అయ్యా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారస్తులను జ్ఞాపకం చేసుకోండి. వ్యాపారాన్ని అభివృద్ధిలోకి నడిపినట్లు వారికి సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రములు వందనములు. చేతి పని వారిని చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ ఉదయకాలం ఎవరైతే మీ యందు నమ్మకంగానైనా మీకు ప్రార్థన చేయిస్తున్నారో ప్రతి ఒక్కరి ప్రార్థన అంగీకరించి ఆలకించి వారి ప్రార్థనకి సమాధానాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరిని మేలులతో తృప్తిపరుస్తారని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.